ప్రభునందు ప్రియ దేవుని కుమారులారా, కుమార్తెలారా బాగున్నారు కదా. సో నేటి దినం దేవుడు మనతో మాట్లాడే మాట అమూల్యమైంది. ఆ మాట ఏంటి అని అంటే, హోషేయ గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. దేవుడు తన ఉద్దేశాన్ని మనతో చెప్తున్నాడు. 14వ అధ్యాయం 9వ వచనం. హోషేయ, జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు అన్నాడు. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. జ్ఞానులు ఈ సంగతులు అనగా దేవుడు చెప్పేటువంటి మాటలు వివేచిస్తారట. ఎంతవరకు అది నిజము, ఎంతవరకు అది మేలు, ఎంతవరకు అది జరుగుతుంది అన్నది జ్ఞానులు ఏం చేస్తారట, వివేచిస్తారు. బుద్ధిమంతులు, బుద్ధి కలిగిన వారు అంటే దేవుని మాటకు లోబడిన వారు వాటిని గ్రహింతురు అని అంటా ఉన్నాడు. వాటిని గ్రహిస్తారట, అర్థం చేసుకుంటారట. అయితే ఏం జరుగుతుంది? అర్థం చేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి అని అన్నాడు. సో బ్యూటిఫుల్. ద వేస్ ఆఫ్ లార్డ్ యెహోవా ఈస్ సో బ్యూటిఫుల్. చాలా చక్కనివి. యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకొందురు అన్నాడు. ఎక్సలెంట్. చాలా మంచి మాట దేవుడు చెప్పాడన్నమాట. యెహోవా మార్గములు చక్కగా ఉంటాయంట. అవి ఆ మార్గంలో మనం ప్రయాణిస్తే మన జీవితం చక్కగా ఉంటుంది, మన ఆరోగ్యం చక్కగా ఉంటుంది, మన ఐశ్వర్యం చక్కగా ఉంటుంది, మన ఫ్యూచర్ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది అన్నమాట. బికాజ్ ద వేస్ ఆఫ్ గాడ్, ఆయన మార్గములు చక్కనివి. వాటిలో ఎటువంటి అవకతవకలు లేదు, ఎటువంటి దారి తప్పించేటువంటి పరిస్థితులు లేవు. అవి కేవలం నీకు మేలు చేయడానికి ఏర్పరిచినటువంటి మార్గములు. అందుకని వాటిని అన్నాడు, అవి చక్కనివి, యెహోవా మార్గములు చక్కనివి అని అన్నాడు. అయితే నీతిమంతులు ఏం చేస్తారంట అంటే, ఎవరైతే ప్రభువుని నమ్ముతారో, యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరిస్తారో వాళ్ళట నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకొందురు అని అన్నాడు. నీతిమంతులు ఏం చేస్తారు? దానిని అనుసరిస్తారంట, ఆ మార్గాన్ని అనుసరించి నడుచుకుంటారు అని చెప్పి బైబిల్ చెప్తుంది. అవునా? అయితే ఇంకా ఆయన చెప్తున్నాడు, ఈ మార్గం లేక ఒకవేళ దాన్ని అనుసరించము, అది మాకొద్దు అని అనుకుంటే జరిగేది ఏంటంట, కానీ తిరుగుబాటు చేయి వారికి అనగా ఆ మార్గాన్ని అనుసరించని వారికి, అవునా, జరిగేదేంటి? చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్టిల్లుతారు, వాళ్ళకి సమస్యలు వస్తాయి, వాళ్ళు పడిపోతారు. అంటే దేవుడు మనం పడిపోకుండా ఉండాలి అని ఆశించి తన మార్గాన్ని ఆయన మనకు తెలియపరిచాడు అన్నమాట. మనం పడిపోకుండా, తొట్టిల్లకుండా, యవనస్తులు యవనంలో నుంచి తొట్టిల్లి పాపంలో పడి మరి వాళ్ళు చెడిపోకుండా, జీవితాలు నాశనం చేసుకోకుండా, ఆత్మహత్యలు చేసుకోకుండా అద్భుతమైన జీవితం జీవించడానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గం యెహోవా మార్గము. అది చక్కనిది. దాన్ని అనుసరిస్తే అద్భుతమైనటువంటి జీవితాన్ని మనకిస్తుంది, అద్భుతమైన ఫలాన్ని మనకు దయచేస్తుంది. కానీ తిరుగుబాటు చేసి అది మాకు అక్కర్లేదు అని అంటే అదేం చేస్తుంది తెలుసా? వారు తొట్టిల్లేటట్టు చేస్తుంది. వాళ్ళు వారి మార్గాల్లో చక్కగా నడుచుకోక వాళ్ళ ఫ్యూచర్ అంతా కూడా అగమ్య గోచరంగా మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి బైబిల్ చెప్తున్నాడు, కీర్తనల గ్రంథం 77వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. దేవా,
దావీదు మహారాజు అంటున్నాడు, దేవా నీ మార్గము పరిశుద్ధమైంది. ఏంటంట ఆయన మార్గం చక్కనిదే కాదంట, ఆయన మార్గం పరిశుద్ధమైందంట. అంటే ఆయన మార్గంలో నడిచేవాళ్ళు పరిశుద్ధులు, ఆయన మార్గంలో నడవాలనుకుంటున్నటువంటి వారు పరిశుద్ధులు అని అంటా ఉన్నాడు. పరిశుద్ధులు ఆయన మార్గంలో నడుస్తారు. ఎందుకో తెలుసా? ఆయన మార్గానికి రావాలి అని అంటే నీవు నేను పరిశుద్ధపరచబడాలి, క్రీస్తు రక్తంలో కడగబడాలి. క్రీస్తు రక్తము మన ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయను అని చెప్తుంది. కనుక ఏ యేసు ప్రభు అయితే నీకు ఒక మంచి మార్గాన్ని సిద్ధపరిచాడు, లేక తండ్రి అయిన దేవుడు నీకు సిద్ధపరిచిన మార్గంలో నువ్వు నడవడానికి మొదటగా ఏం కావాలి? పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధులు ఆ మార్గంలో సంచరిస్తారు, పరిశుద్ధులు ఆ మార్గంలో నడుస్తారు. పరిశుద్ధులుగా మనల్ని చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని క్రయధనంగా చెల్లించి మన పాపాల నుంచి మనల్ని కడిగి పరిశుద్ధపరిచాడు. కాబట్టి యేసు ప్రభు నమ్ముట వల్ల నీతిమంతులుగా మారాము, ఆయన రక్తంలో కడగబట్టడం వలన పరిశుద్ధులుగా మారాము. కాబట్టి పరిశుద్ధులమైనటువంటి మనము ఏంటంట, ఏం చేయాలంట? ఆయన మార్గంలో నడవాలంట. ఆయన మార్గంలో నడవాలి. 77వ కీర్తన 13వ వచనం అదే చెప్తుంది. దేవా నీ మార్గము పరిశుద్ధమైంది అని చెప్తుంది అన్నమాట. పరిశుద్ధులు దానిలో నడుస్తారు. మలాకీలో చెప్తున్నాడు 2వ అధ్యాయం 6వ వచనంలో, సత్యము గల ధర్మశాస్త్రమును బోధించుచు దుర్బోధన ఏమాత్రము చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకుని వారై దోషముల నుండి అనేకులను త్రిప్పిరి అంటా ఉన్నాడు. ఆ మార్గంలో నడిస్తే ఆ నడిచే వాళ్ళకున్న క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని అంటే, పాపం చేసే వాళ్ళని వాళ్ళు పాపం నుంచి బయటికి తీసుకొస్తారు. దోషక్రియలు చేసేటువంటి వారిని ఏం చేస్తారు? ఆ దోషక్రియల్లో నుంచి, అపవిత్రమైన జీవితంలో నుంచి బయటికి తీసుకొచ్చే వాళ్ళుగా ఉంటారు. ఈ పరిశుద్ధ మార్గంలో నడుచుకునేవాళ్ళు, వాక్యాన్ని బట్టి నడుచుకునేవాళ్ళు. అవునా? వాక్యాన్ని బట్టి నడుచుకునేవాళ్ళు, సమాధానమును బట్టి యథార్థతను బట్టి ఆయన్ని అనుసరించి నడుచుకునే వాళ్ళై ఉంటారు. సమాధానం అంటే పాపంతో బాధపడుతూ దేవునికి వ్యతిరేకులుగా జీవిస్తూ ఉన్నటువంటి మనిషి సమాధానం కోల్పోయాడు. ఆ వ్యక్తి మరి పరిశుద్ధుడిగా తీర్చబడి దేవునితో సమాధానపరచబడిన వాడై మరి ఆ మార్గంలో నడుస్తూ అనేక మందికి మేలు చేసేవాడిగా ఉంటాడు అని బైబిల్ చెప్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట చదువుకుందాం. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అని అంటా ఉన్నాడు. సువార్త ప్రకటించబడిన తర్వాత వారు దేవుని నమ్మి చాలా మంది ఏం చేస్తూ ఉన్నారు? ఆ సత్యము చొప్పున క్రమముగా నడుచుకోవడం లేదు. అందువల్లనే క్రైస్తవుల జీవితాల్లో ఏ మేలు జరగడం లేదు. ఎందుకు జరగడం లేదు అని అంటే, వారు క్రమముగా దేవునిలో నడుచుకోలేకపోతున్నారు, క్రమముగా వాక్యంలో నడుచుకోలేకపోతున్నారు, క్రమముగా వాక్యానుసారంగా నడుచుకోలేకపోతూ ఉన్నారన్నమాట. అయితే మనం అలా నడుచుకోవాలని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మార్గంలో నడవాలని, ఆయన సత్య మార్గంలో నడవాలని, ఆయన చక్కని మార్గంలో నడవాలని, ఆయన పరిశుద్ధమైన మార్గంలో నడవాలని ఆయన ఏం చేశాడు తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2:8 వచనాల్లో ఆయన ఈ మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు అని అంటూ ఉన్నాడు. క్రీస్తు మనల్ని ఏం చేశాడంట? ప్రేమించాడంట. ఎందుకని? తన పరిశుద్ధ మార్గంలో, చక్కని మార్గంలో నడవడానికి మనల్ని, పాపులమైనటువంటి మనల్ని, వ్యభిచారులు దొంగలమైన మనల్ని, హంతకులమైన మనల్ని, అవునా, నీచులమైన భ్రష్టులమైనటువంటి మనల్ని ప్రేమించి ఏం చేశాడంట? మనం మంచి సువాసనగా ఉండాలని, మన జీవితాలు పరిమళాలు వెదజల్లాలని, పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు, ఆ మార్గంలో నడవడానికి మన కొరకు ఏం చేశాడంట? తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొని మన కోసం బలైపోయాడంట. మన కోసం సిలువలో వేలాడదీయబడ్డాడంట.
మన కోసం సిలువలో ఆ ఆ 3 మేకుల మధ్య భూమి ఆకాశముల మధ్య స్థానంలో వేలాడడానికి ఆ సిలువ కొయ్యి మీద 2 చేతుల్లో 2 చీలలు, 2 కాళ్ళల్లో ఒక చీల, 3 చీలలతో ఆయన బిగించబడిన వాడు ఈ సిలువకు ఆయన భూమి ఆకాశముల మధ్య స్థానంలో వేలాడుచూ ఉన్నాడు. ఆయన ఆయన తన మార్గంలో నడవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ మార్గంలో నడిస్తే మనం అద్భుతమైన జీవితం జీవిస్తామని ఆయన చెప్తున్నాడు. అవునా? చాలామంది వెలిగించబడినటువంటి జీవితాలు గలవారై యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన రక్తంతో కడగబడిన వారై, పరిశుద్ధపరచబడిన వారై, వెలుగుగా మార్చబడిన వారై ఏం చేస్తూ ఉన్నారు తెలుసా? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాల్లో ఈ మాటలు చదువుకుందాం. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని, ఎవరితో సహవాసం? నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసు ప్రభుతో సహవాసం గలవారమని చెప్పుకొనొచ్చు. ఏం చేస్తున్నారంట? చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడలా అని అంటారు. వీళ్ళు వెలిగించబడ్డారు, కానీ వీళ్ళు ఎక్కడ నడుస్తూ ఉన్నారు? చీకట్లో నడుస్తూ ఉన్నారు, వ్యభిచరిస్తూ ఉన్నారు, దొంగలుగా జీవిస్తూ ఉన్నారు, దుర్మార్గులుగా జీవిస్తూ ఉన్నారు, అబద్ధికులుగా జీవిస్తూ ఉన్నారు, హంతకులుగా జీవిస్తూ ఉన్నారు. అవునా? భయంకరమైనటువంటి దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తూ ఉన్నారు. నడవలసిన మార్గములో నడవకుండా ఎక్కడ నడుస్తూ ఉన్నారంట? చీకటిలో నడుస్తూ ఉన్నారంట. చీకటిలో నడుస్తూ ఉన్నారు, అబద్ధంలో నడుస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగించకుందుము. అంటే సత్యమైనటువంటి వాక్యాన్ని ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయనలో జీవిస్తూ, ఆయనలో నడుస్తూ మనము పరలోక రాజ్యానికి సిద్ధపరచబడకుండా ఈ లోకంలో ఉండి ఆయన పేరు పెట్టుకొని, ఆయన వెలుగును పొందుకొని, ఆయన అద్భుతాలు చూసి, ఆయన మేళ్ళు జీవితంలో చూసి, ఆయన స్వస్థతలు చూసి, ఆయన ఆశీర్వాదాలు మన జీవితంలో చూసి కూడా తిరిగి లోకంలోనే దొంగలుగా, దూషకులుగా, వ్యభిచారులుగా, తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, నరహంతకులుగా, రేపిస్టులుగా, పాపిస్టులుగా బ్రతికేస్తూ ఉన్నారు. అవునా? ఎవరు ఈ బ్రతికేది? చీకట్లో బ్రతికేది వెలిగించబడినటువంటి వారు. ఆయనతో సహవాసమని చెప్పుకొని, ఆయనతో సహవాసం చేస్తున్నాం అని చెప్పుకునే వాళ్ళు ఈ విధంగా జీవిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ విధమైన జీవితాన్ని దేవుడు మన నుండి కోరుకోవడం లేదు. అక్కడే 7వ వచనం చదువుకుందాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడలా అని అంటా ఉన్నాడు. ఏం చేయాలంట? మనం ఆయన వెలుగులోనున్నాడు. ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారు మనం కూడా ఎక్కడ నడవాలని చెప్తున్నాడు? చీకట్లో నడవద్దు అని చెప్తున్నాడు. వెలుగులో నడవమని చెప్తున్నాడు. వెలుగులో సమస్తము మనకు తేటగా కనపడుతుంది. ఏది మంచో, ఏది చెడో, ఏది అక్కో, ఏది చెల్లెలో, ఎవరు తల్లో, ఎవరు తండ్రో, ఏది పాపమో, ఏది పుణ్యమో, ఏది మేలో, ఏది కీడో, ఏది అపవిత్రతో, ఏది పవిత్రతో నీకు వెలుగులో తెలుస్తాయి. చీకట్లో వావి వరుసలు తెలియవు. చీకట్లో అబద్ధం అనేది తెలియదు. చీకట్లో జరిగే కార్యాలు, త్రాగుడు, తిరుగుడు, వ్యభిచారాలు, దొంగతనాలు, రేపులు, పాపిష్టి పనులన్నీ చీకట్లో జరిగేవి. ఆ చీకట్లో నుంచి బయటకు వచ్చి ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడలా, ఆయన వాక్యములో నడిచిన ఎడలా, ఆయన సిద్ధపరిచిన త్రోవలో నడిచిన ఎడలా మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఎప్పుడు? మనం నడుస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంట? ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనుగా చేయును అని అంటా ఉన్నాడు. ఎప్పుడు పవిత్రులమవుతాం? చీకట్లోనే నడిస్తే మనం పవిత్రులం అయిపోతామా? చీకట్లోనే జీవిస్తూ పాపం చేస్తూనే ఉంటే పరిశుద్ధులం అయిపోతామా? ఆయన వెలుగులోకి వచ్చినప్పుడు, ఆయన వెలుగులో నడిచినప్పుడు, ఆయన సిద్ధపరిచిన చక్కని మార్గంలో నడిచినప్పుడు మనం ఏమైపోతామంట? ఏమవుతాం మనం? మన పాపాలు ఆయన కుమారుడైన క్రీస్తు రక్తంలో కడిగేస్తాడంట. అంటే నువ్వు వెలుగులోకి వస్తేనే నీ పాపాలు కడగబడతాయి.
అప్పుడు నువ్వు వెలుగుమయమై జీవిస్తూ ఆయన వెలుగు మార్గంలో నువ్వు చక్కగా నడుచుకుంటావు. అది అద్భుతమైనటువంటి జీవితం. ఆ వెలుగు నీలో ఉన్న చీకటిని పారద్రోలుతుందన్నమాట. అయితే యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఆ? ఆ మాట మనం గమనిద్దాం. 14వ అధ్యాయం యోహాను సువార్త 6వ వచనం చదువుకుందాం. దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన మార్గం ఎవరు, ఎక్కడ, ఎలాంటి పరిస్థితి అని అంటే యేసు అంటూ ఉన్నాడు, నేనే ఆ చక్కని మార్గాన్ని అని అంటా ఉన్నాడు. నేనే ఆ పరిశుద్ధమైన మార్గాన్ని, నేనే ఆ రక్షణార్థమైన మార్గాన్ని, నేనే మార్గాన్ని. నా మార్గంలో వాక్యాన్ని అనుసరిస్తూ సత్యముతో జీవిస్తూ ఏం చేయాలంట? ఆ? సత్యముతో జీవిస్తూ మనం నడుస్తూ ఉన్నట్లయితే అప్పుడు ఆయన మార్గంలో నడుస్తూ హానోకు వలె పరలోకానికి కొనిపోబడేటువంటి కృప మనకు దేవుడిస్తాడు. హానోకు నడుస్తూ ప్రభువుతో సహవాసం చేస్తూ ఆయన వెళ్ళిపోయాడు. అయితే ఈరోజు సహవాసం చేస్తూ ఉన్న నీవు ఆయనతో పాటు ఆయన చక్కని మార్గంలో, పరిశుద్ధ మార్గంలో, రక్షణ మార్గంలో, నీతి మార్గంలో నువ్వు నడిచినట్లయితే జరిగేదేంటి తెలుసా? నీవు కూడా పరలోకానికి వెళతావు. నిన్ను నడిపించే ఆ నడక నిన్ను పరలోకానికి చేరుస్తుంది. అందుకే బైబిల్ చెప్తుంది, ఆత్మ చేత మనం నడిపించబడాలి అని. ఎందరూ ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులై ఉంటారు. అవునా? నువ్వు ఆత్మచేత ఆయన మార్గంలో నడిపించబడుతూ ఉన్నట్లయితే నీవు దేవుని కుమారుడిగా ఉండి దేవుడు నివసించే ప్రదేశానికి, ఆ మార్గంలో తిన్నగా స్ట్రైట్గా పరలోకానికి వెళతావు. ఇక్కడ భూమి మీద నువ్వు ఆయన మార్గంలో నడుస్తూ, వెలుగులో నడుస్తూ ఉంటే చీకటి కార్యాలు నీ మీద పనిచేయవు. చీకటి కార్యాల వల్ల నీకు కలిగిన వ్యాధులు నీ మీద పనిచేయవు. చీకట్లో నీకు సంభవించినటువంటి ఎయిడ్స్ నీ మీద పనిచేయదు. క్యాన్సర్ నీ మీద పనిచేయదు. దరిద్రం నీ మీద పనిచేయదు. అవన్నీ కూడా చీకటి కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు అవన్నీ చీకట్లో సంభవించేటువంటి పాపం వల్ల వచ్చే జీతం అదంతా కూడా, ఇట్ ఈస్ ఆల్ ద వేజ్ ఆఫ్ సిన్. పాపం వల్ల వచ్చే జీతం అది. ఎందుకు నీకు దరిద్రం వచ్చింది? ఎందుకు వ్యాధి వచ్చింది? ఎందుకు జబ్బు వచ్చింది? నిన్ను నీతి మార్గంలోకి నడిపించడానికి పాపం వల్ల కలిగినటువంటి ఆ శ్రమలు, కష్టాలు, వాటన్నిటి నుంచి నువ్వు వెలుగు మార్గంలోకి వచ్చి నడుస్తూ ఉంటే విడిపించబడతావు. నీకు ఏ పాపం ఉందో ఆ పాపాన్ని యేసు ప్రభు రక్తంతో తండ్రి కడుగుతాడు. నువ్వు నడుస్తూ ఉండు, నిన్ను కడిగేస్తూ ఉంటాడు. నిన్ను శుద్ధ సువర్ణ వలె మారుస్తాడు. నువ్వు బంగారులాగా ఆయన దృష్టిలో ఉంటావు. నువ్వు మెరిసిపోతూ ఉంటావు. ఆ దివ్య పట్టణానికి, ఆ పరలోక పట్టణానికి నిన్ను స్ట్రైట్గా తీసుకెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా? అయితే 16వ అధ్యాయం 13, 14 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13, 14 వచనాలు చదువుకుందాం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు అని అన్నాడు. ఆల్రెడీ ప్రభువు నమ్మిన నీలోనికి సత్యస్వరూపి అయిన ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు రానే వచ్చేసాడు. నువ్వు ఏ రోజైతే వెలుగులోనికి రావడానికి ఇష్టపడి యేసు ప్రభువు నమ్మావో, ఆ నమ్మిన మరుక్షణం నీలోనికి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు ఎంటర్ అయిపోయాడు, వచ్చేసాడు. ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? నీవు చీకటిలో నడవకుండా, చీకటిని గూర్చి, దాని ప్రభావాన్ని గూర్చి, దానికి వచ్చే సమస్యలను గూర్చి నీకు ఆయన బోధిస్తూ ఉన్నాడు. నువ్వు చీకటిలో ఉంటే ఏమైతో తెలుసా? చీకటి క్రియలకు అంతమేనన్నమాట, ఇంకా డెత్. వెలుగు క్రియలకు ఎప్పుడు కూడా ఫలితం ఉంటుంది అన్నమాట. నువ్వు ఫలించాలి అని అంటే వెలుగులో నువ్వు నడవాలి. యూ హ్యావ్ టు వాక్ ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్. దేవుని వెలుగులో నువ్వు నడవాలి. నడుస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎంత నిర్మలంగా, పరిశుద్ధుడిగా మారిపోతావో ఆ పరిశుద్ధతను బట్టి దేవుడు సంతోషిస్తాడు. సంతోషించి
నీ జీవితంలో ఉన్న కీడు, వ్యాధి, రోగం, దరిద్రం అటన్నిటినీ తీసేస్తాడు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పాడు. ఆయన నిన్ను స్వస్థపరచడానికి అడ్డంగా ఉన్నటువంటి ఆ పాపాన్ని, నీ ప్రార్థన వినకుండా అడ్డంగా ఉన్నటువంటి ఆ పాపాన్ని ఆయన కడిగేస్తాడు. ఈరోజు ఆయన మార్గంలో నువ్వు నడవడానికి, ఆయన వెలుగులో నువ్వు నడవడానికి, ఆయన చక్కని మార్గంలో నువ్వు నడవడానికి ఇష్టపడితే ఎంత అద్భుతం చేస్తాడో నీ జీవితంలో. ఈరోజు నీవు ఆయన వెలుగులోకి రావడానికి సమర్పించుకుంటావా? ప్రభువా, నేను పాపిని చీకట్లో జీవిస్తూ ఉన్నానయ్యా. నా చీకటి జీవితానికి నేను అనుభవిస్తున్న శ్రమలు, కష్టాలు, బాధలు, వ్యాధులు, దరిద్రం అంతా ఇంత కాదయ్యా. దీని నుంచి నా ప్రభువా నన్ను విడిపించి వెలుగులో నడిపించయ్యా, వెలుగుమయంగా నన్ను మార్చయ్యా. ఆ చక్కని మార్గంలో నన్ను నడిపించు. ఆ మార్గంలో ఉన్న మేళ్ళు నేను అనుభవించుటకు కృప చూపమని మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 16వ అధ్యాయం 13, 14 వచనాల్లో ఆయన ఏమంటున్నాడంటే, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అని అంటున్నాడు. సత్యస్వరూపి ఎవరు? సత్యస్వరూపి తండ్రి అయిన దేవుని ఆత్మ. ఆయన్నే బైబిల్ చెప్తుంది పరిశుద్ధాత్మ అని చెప్తున్నారు. పరిశుద్ధాత్మ అంటే గాలి కాదు, పరిశుద్ధాత్మ అంటే అగ్ని కాదు, పరిశుద్ధాత్మ అంటే నూనె కాదు, పరిశుద్ధాత్మ అంటే నీళ్లు కాదు, పరిశుద్ధాత్మ అంటే ఏం కాదు, పావురం కాదు. యేసు ప్రభు వారు బాప్తిసం పొందినప్పుడు ఆయన మీదకి పావుర ఆకారంలో దిగి వచ్చాడు కానీ బట్ హీఈస్ నాట్ ద డవ్. ఆయన పావురం కాదు. అవునా? పావురం పరిశుద్ధతకు సింబల్ కనుక ఆయన పావుర ఆకారంలో ఆయన మీదకి వచ్చి ఉన్నాడు. అవునా? అలాగే యేసు ప్రభు వైపు చూసి ఆయనకి విధేయత చూపితే, ఆయన్ని నమ్మితే ఆయన నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆయన మార్గంలో నిత్య జీవానికి నిన్ను నడిపిస్తూ తీసుకెళ్తా ఉంటాడు అన్నమాట. ఆయన నిత్య జీవానికి నడిపిస్తూ తీసుకెళ్తా ఉంటాడు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వలు దేవునితో నడుస్తూ నిత్య జీవానికి వెళ్ళలేక పోయినటువంటి సందర్భం. అవునా? అఫ్ కోర్స్ వాళ్ళకి యేసు ప్రభు వారు వాళ్ళకి సువార్త ప్రకటించి ఉండవచ్చు. వారు కూడా పరలోక భాగ్యాన్ని పొందుకోవచ్చు. ఎందుకంటే మనస్సాక్షి దినాలు. ప్రభు పరలోకం తీసుకెళ్ళడానికి ఆయన కృపగల దేవుడు. ఆయన నమ్మిన బిడ్డలను వాళ్ళు ఎప్పుడూ వ్యతిరేకించలేదు. కానీ వాళ్ళు తినకూడదన్నటువంటి వృక్షఫలాన్ని తిన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే బైబిల్ ఏం చెప్తుందనంటే, ఈయన ఎవరంట? సత్యస్వరూపి. అంటే సత్యాన్ని చూపించేటువంటి రూపం, లేక సత్యమై ఉన్నటువంటి ఆత్మ. ఎవరైనా సత్యస్వరూపి అని అంటాడు. సత్యం ఏంటి? ఇంతకు సత్యం అంటే ఏంటి? ప్రభు యొక్క వాక్యమే సత్యం. పరిశుద్ధాత్ముడు వాక్యమై ఉన్న దేవుడు. ఎవరు? హూ ఈస్ ద హోలీ స్పిరిట్ గాడ్? పరిశుద్ధాత్ముడు వాక్యమై ఉన్న దేవుడు. యేసుక్రీస్తు వాక్యమై ఉన్న దేవుడు. తండ్రి అయినటువంటి యెహోవా వాక్యమై ఉన్న దేవుడు. ఈ ముగ్గురు కూడా దే ఆర్ కాల్డ్ ట్రినిటీ, త్రిత్వము, బికాస్ వాళ్ళ ఫైనల్ స్టేజ్ ఏంటి అంటే వాళ్ళు వాక్యమై ఉన్న దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను. వాక్యమై ఉన్న దేవుడిగా నివసిస్తూ ఉన్నాడు దేవుడు. ఆ వాక్యమై ఉన్న దేవుని యొద్ద యేసుక్రీస్తు అనే వాక్యం ఉన్నాడు. ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఇట్ ఈస్ ఆల్ గుడ్. అవునా? ఇంతకు పరిశుద్ధాత్ముడు ఎవరు అని అంటే ఆయన సత్యం. అవునా? పరిశుద్ధాత్ముడు సత్యస్వరూపి. వాక్యం యొక్క ఇంకొక రూపం పరిశుద్ధాత్మ దేవుడు. అవునా? పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ ప్రభు. అవునా? ఆయన వచ్చినప్పుడు ఎక్కడికి? భూమి మీదకి వచ్చేసాడు. యేసు ప్రభు మరణించి
మరి ఆయన వెళుతూ వెళుతూ తన ఆత్మను తన శిష్యులకు లేక లోకానికి ప్రకటించినప్పుడు ఆయన్ని నమ్మిన ప్రతి ఒక్కరిలోనికి ఆయన ఆత్మని ఆయన పంపించాడు. అవునా? ఆయన ఆత్మను పంపించాడు. అయితే వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు లేక సత్యస్వరూపి ఏం చేస్తాడు అని అంటే సర్వసత్యములోనికి నడిపిస్తాడు. వాక్యము యొక్క సత్యమైనటువంటి బైబిల్లో ఉన్న వాక్యం యొక్క లోతైన అనుభవంలోనికి మనల్ని నడిపిస్తాడు. అవునా? లోతైన అనుభవాల్లోనికి. ఏదో దేవుని నమ్ముకొని ప్రార్థనకి రావడం కాదండి. రక్షణలో ఉన్నటువంటి అమూల్యమైన ఎదుగుదల, రక్షణలో ఉన్నటువంటి అద్భుతాలు, రక్షణలో ఉన్నటువంటి మహత్కార్యాలు, రక్షణలో ఉన్న సూచక్రియలు, రక్షణలో దేవుడిచ్చేటువంటి నానా విధములైన పరిశుద్ధాత్మ వరాలు, ఇవన్నీ రక్షణలో ఉన్నాయండి. అవునా? అవన్నీ నువ్వు పొందుకోవడానికి ఎవరు సహాయం చేస్తారు? సత్యస్వరూపి అయినటువంటి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. వాక్యం చదవగానే వాక్యం మాత్రమే నడిపించటం కాదండి. ఆయన వాక్యమై ఉన్న దేవుడు ఆత్మరూపంలోనికి వచ్చి ఆయన మాట్లాడతాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన కార్యం చేస్తాడు. ఇంకేం చేస్తాడంట? నీకు సర్వసత్యం, నీకు సత్యం విన్నావు కానీ దాని వెనుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ స్క్రీన్లో ఏముంది, దాని వెనుకున్న అద్భుతాలు ఏమున్నాయి, అది ఏమి చేయగలదు ఆ వాక్యం యొక్క ఆ లైట్ ఇంటెన్సిటీ ఎంత, ఆ వాక్యం యొక్క వెలుగు తీవ్రత ఎంత, ఆ వెలుగులో ఉన్న జీవపు తీవ్రత ఎంత, ఆ జీవము ఏమి చేయగలదు, చనిపోయే వాళ్ళని లేపగలదు, కృష్ణోగుల్ని బాగు చేయగలదు, దురాత్మలు వెళ్ళగొట్టగలదు, సమస్తమైనటువంటి మేళ్ళు చేయగలదు అన్నమాట. అవునా? అది చేయగలదు పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాలు. ఆయన నీ మీదకి వచ్చినప్పుడు, సంసోని మీదకి ఆయన వచ్చినప్పుడు, సంసోనికి బలాన్ని ఇచ్చి ఒక 3 అంతస్తుల మేడని 2 చేతులతో నెట్టి పడేసేటట్టు చేశాడండి. 2 స్తంభాల మీద కట్టబడినటువంటి ఆ పిల్లర్ మీద కట్టబడిన ఆ మేడలో ఎంతోమంది విగ్రహాలను ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? 2 చేతులతో ఒక్కొక్క స్తంభాన్ని పట్టుకొని భుజాలతో నెడితే అది ఇరిగి పడిపోయింది. అంత బలాన్ని ఇస్తాడు నీకు. అవునా? ఆయన బలవంతుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఒక గాడిద పచ్చి దవడ ఎముకతో 1000 మందిని కొట్టి చంపగలిగాడు ఆయన శక్తితో. ఆయన సర్వశక్తి గల దేవుడు అండి. అవునా? ఆయన తనంతట తానే ఏమీ బోధించక వేటిని వినునో వాటిని బోధిస్తాడు. ఆయనే చెప్పడంట. ఆయన తండ్రి అయిన దేవుడు ఏమేమి చెప్తాడో మనం చదివిన వాక్య వెనక భాగంలో స్క్రీన్లో బిహైండ్ ద స్క్రీన్ ఏం చెప్తాడో ఆ విషయాలు మనకు బోధించి మనల్ని సర్వసత్యంలోనికి నడిపించి ప్రతి కీడు నుంచి మనల్ని విడిపిస్తాడంట. అయితే ఆయన చెప్పినట్లుగా ఆయన పరిశుద్ధాత్ముడు మనకు బోధించిన విధంగా మనం నడిస్తే జరిగేటువంటిది ఏంటి అనంటే, ద్వితీయోపదేశకాండ గ్రంథంలో ఆ మాటలు మనం చదువుకోవచ్చు. లెట్స్ రీడ్. ద్వితీయోపదేశకాండ గ్రంథం 28వ అధ్యాయం 1 భాగాన్ని మనం చూసినట్లయితే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలంట? నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని అని అంటా ఉన్నాడు. ఏం చేయాలంట? దాన్నే బోధిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు ఈ రోజున. నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా విని ఏం చేయాలి? విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి ఆయన వెలుగులో నువ్వు నడుచుకునే ఎడల, ఆయన చక్కని మార్గంలో నువ్వు నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును.
భూమి మీద ఎంత గొప్పోళ్ళున్నా వాళ్ళకంటే నిన్ను గొప్పోడిని చేస్తాడు. ఆరోగ్యంలో నిన్ను గొప్పోడిని చేస్తాడు, ఆశీర్వాదంలో గొప్పోడిని చేస్తాడు, ఆస్తిలో గొప్పోడిని చేస్తాడు, పరిశుద్ధతలో గొప్పోడిని చేస్తాడు, పరిశుద్ధతలో నీతిలో గొప్పోడిని చేస్తాడు, రక్షణలో గొప్పోడిని చేస్తాడు, గొప్పోడిగా చేస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు. ఎంతనంటే భూమి మీద ఎవరైనా గొప్పోళ్ళు ఉంటే వాళ్ళకంటే నువ్వు గొప్పగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. తన మార్గంలో తనను నమ్ముకొని తన కుమారులుగా కుమార్తెలుగా చేయబడిన వారు అద్భుతమైన జీవితం జీవించడానికి ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అనంటే ఆయన మాట శ్రద్ధగా వినాలి. పరిశుద్ధాత్ముడు నీకు సర్వసత్యాన్ని గురించి బోధించేటప్పుడు నువ్వు శ్రద్ధగా విని దాని ప్రకారం ఆయన వెలుగులో నువ్వు నడుచుకుంటే, ఆయన చక్కని మార్గంలో నువ్వు నడుచుకుంటే నువ్వు తొట్టిల్లు పడిపోవు, నువ్వు జబ్బుతో చావవు, నువ్వు అప్పుతో చావవు, నీ క్యాన్సర్తో చావు, ఎయిడ్స్తో చావు, చావనే చావు. ఆయన ఇచ్చిన ఆశీర్వాదం, ఆరోగ్యం, ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడో అంతకాలం అద్భుతమైన జీవితం జీవించి ప్రభు పిలిచినప్పుడు మాత్రమే పరలోకానికి వెళతావు. అట్టి కృపలో దేవుడు నడిపించడానికి ఆయన మార్గాన్ని నీకు చూపిస్తున్నాడు. ఏసే మార్గము సత్యము జీవము, ఆయనే లోకములో వెలుగు. ఆయన లోకంలో వెలుగు, వెలుగులో నిన్ను నడవమంటా ఉన్నాడు, వాక్యంలో నిన్ను నడవమంటా ఉన్నాడు. సర్వసత్యాన్ని అర్థం చేసుకొని నువ్వు నడిచి ప్రతి కీడు నుంచి, ప్రతి వ్యాధి నుంచి, ప్రతి దరిద్రాన్ని నుంచి, ప్రతి విధమైనటువంటి అపవిత్రమైన జీవితం నుంచి ఆశీర్వాదకరమైన జీవితంలోనికి నిన్ను రావాలని ఈరోజు దేవాతి దేవుడు తన మార్గంలో నడవడానికి నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు నడవడానికి, ఆయన చిత్త ప్రకారంగా జీవించి ఉన్నతమైనటువంటి హెచ్చింపులోనికి వెళ్ళడానికి, సమస్తమైన మేళ్ళు అనుభవించడానికి ఇష్టపడుతున్నావా? ప్రభువా, నేను పాపిని, దయతో నన్ను కరుణించు, పరిశుద్ధపరచు అని ఒక్క మాట ప్రార్థన చేయి. ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను సమృద్ధిగా తన వాక్కుతో లోబడితే అద్భుతమైన జీవితాన్ని ఇచ్చి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.